హైవేస్. పాపం పవన్ కళ్యాణ్ అండి, ఒకదాని తర్వాత ఒకటి ఏ ఒకటి కష్టాలు. పార్టీ పెట్టింది తన సొంత డబ్బులతో, పార్టీని నడుపుతుంది తన సొంత డబ్బులతో. ఇప్పుడు ఎన్డీఏలో బాగున్నారు కాబట్టి కొంత మొన్న ఎలక్ట్రల్ బాండ్స్ కొన్ని వచ్చింది, ఇప్పుడు కొంతమంది ఇస్తూ ఉన్నారు. ఇతనికి 2014లో పోటీ చేసే అవకాశం పోటీ చేయకుండా సపోర్ట్ ఇచ్చారు బీజేపీకి, టీడీపీ. ఆ తర్వాత వీళ్ళు రెచ్చగొట్టి చివరికి ఒంటరిగా పోటీ చేసేలా చేశారు. కోర్స్ బీఎస్పీ, సిపిఎంతో కలిసి వెళ్ళారులే. ఏపీలో 175 స్థానాల్లో పోటీ చేశారు, 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. కొన్ని చోట్ల డిపాజిట్లు వచ్చి మరి కొన్ని చోట్ల ఘోరాతంగా డిపాజిట్లు కూడా పోయింది. చివరికి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం, గాజువాక రెండింటిలో ఓడిపోయాడు. ఒక అభ్యర్థి గెలిస్తే ఆ అభ్యర్థి కాస్త వీళ్ళు వైసీపీ పంచం చేరాడు. ఆ తర్వాత తెలంగాణలో మన 2023 ఎన్నికలు వచ్చిన మూమెంట్లు బీజేపీతో పొత్తులో భాగంగా పోటీ చేద్దాం అనుకున్నప్పుడు సీట్లు పంపకాలని రకరకాలైన సరే మొత్తానికి పోటీ చేశారు. ఒక్కళ్ళు కూడా జనసేన వాళ్ళు గెలవాల. అండ్ బ్యాడ్ లక్ అయితే 8 స్థానాలను పోటీ చేస్తే ఒక్కచోట కూడా డిపాజిట్ కూడా రాలా. పాపం కొంచెం ఎక్కువ ఓట్లు కుకటపల్లి దగ్గర కుకటపల్లి నియోజకవర్గం సంబంధించి ఎక్కువ ఓట్లు జనసేన అభ్యర్థికి వచ్చాయి, కానీ పాపం డిపాజిట్ రాల. సో ఇప్పుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు ఏపీలో అయినా సరే మనం ఏంటో నిరూపించుకోవాలని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది, ఎన్డీఏలో భాగంగా ఉన్నారు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి బ్రహ్మాండంగా ముందుకెళ్తూ ఉన్నారు. పొత్తులో భాగంగా సీట్లు కేటాయింపు అన్నప్పుడు 21 ముందేమో 24, బట్ బీజేపీలకు 3 వెళ్ళిపోయినాయి మరలా. సో 21 ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ స్థానాలు కూడా అందులో 2 ఇప్పుడు. సో 2 ఎంపీ స్థానాలు. ఓకే, ఖచ్చితంగా మనం గెలుద్దాం. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాడు పవన్ కళ్యాణ్ ఏమని, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామని కాదు, పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుస్తున్నామా లేదా గెలుస్తాం అన్నదే మనది అన్నట్టు చెప్పుకొచ్చాడు. గుడ్, కూల్. వారాహి యాత్ర బ్రహ్మాండంగా ప్రచారయాత్ర చేస్తూ ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో ఒక్కసారిగా ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికలు ఉన్న సందర్భంలో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు సందర్భానుసారంగా. ఆయా రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ రాష్ట్రాలలో జాతీయ పార్టీలు ఏవి, ప్రాంతీయ పార్టీలు ఏవి, రిజిస్టర్డ్ పార్టీలు ఏవి అనేది లిస్ట్ ఇస్తారు. ఇందులో ప్రాంతీయ పార్టీలు ఇదిగో పలానా పార్టీ, ఇదిగో వాటి గుర్తులు, ఇది జాతీయ పార్టీ, ఇవిగో వాటి గుర్తులు, ఇవి రిజిస్టర్డ్ పార్టీలు, వాటి గుర్తులు ఉండవు. ఎందుకు? ఒక ప్రాంతీయ పార్టీ గుర్తింపు పార్టీగా రూపాంతరం చెందితేనే అప్పుడు దానికి కేటాయించిన గుర్తు ఏదైతుందో కంటిన్యూగా పర్మనెంట్గా ఉంటుంది. రిజిస్టర్డ్ పార్టీ అట్ట కాదు. రిజిస్టర్డ్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటింగ్ పర్సంటేజీ అండ్ గెలుపు ఎన్ని స్థానాల్లో గెలిచారు ఏంటనేది దీని మీద బేస్ చేసుకొని రిజిస్టర్డ్ పార్టీని రికగ్నైజ్డ్ పార్టీగా, దట్ మీన్స్ గుర్తింపు పొందిన పార్టీగా, రీజనల్ పార్టీగా ఎన్నికల కమిషన్ గుర్తిస్తుంది. మీకు అర్థమవుతుందా? నేను ఒక పార్టీ పెట్టా, ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్ చేయించుకున్నా, అప్పుడు అదే రిజిస్టర్డ్ పార్టీ. నేను ఎన్నికల్లో పోటీ చేశా, వాళ్ళ కండిషన్స్ ప్రకారం ఎన్ని ఓట్లు సాధించాలి పోలేని ఓట్లలో అది ఒకటి, అండ్ ఎన్ని స్థానాల్లో గెలవాలి, అక్కడ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కావచ్చు, లోక్సభ స్థానాలకు సంబంధించి అది. వీటిని బేస్ చేసుకొని ఈ రిజిస్టర్డ్ పార్టీని ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తారు. అప్పుడు నాకు ఏ గుర్తు అయితే కేటాయిస్తారో అది పర్మనెంట్గా ఉండింది. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించి పాప 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అనుకున్న వేలో ఆయనకి ఓట్లు రాలా, సీట్లు రాలా, అదొక మైనస్ అయింది. ఆ మైనస్ కాస్త 2023 తెలంగాణ ఎన్నికలలో వాళ్ళకి గాజు గ్లాస్ గుర్తు రావడానికి చాలా ఇబ్బంది పడ్డారు. సరే ఇంకెట్టకేలో కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ కాబట్టి అవునన్నా కాదన్నా ఎన్నికల కమిషన్తో మాట ఏదన్నా ఉంటాయి కాబట్టి స్వచ్ఛందంగా ఎన్నికల కమిషన్ పనిచేసినా సరే మొత్తానికి అలాగో గాజు గ్లాస్ గుర్తొచ్చింది. బట్ అప్పుడు కూడా గెలవలేదే. ఇప్పుడు ఏపీలో అగైన్ మరల ఇప్పుడు అదే సిచ్యువేషన్ వచ్చింది. మీది ప్రాంతీయ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ. జాతీయ పార్టీలు వచ్చేసి ఇది బీజేపీ, కాంగ్రెస్ మెయిన్ అన్నప్పుడు. కమింగ్ టు తెలంగాణ, ప్రాంతీయ పార్టీలు వచ్చేసి ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీ. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ. ఇక రిజిస్టర్డ్ పార్టీ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఇచ్చిన అందులో జనసేన కూడా ఉందన్నమాట. సో ఈ రిజిస్టర్డ్ పార్టీలకు సంబంధించి గతంలో వాళ్ళు ఏ గుర్తు మీద పోటీ చేస్తున్నారో అది
ఫ్రీ సింబల్ కేటగిరీలో పెట్టేశారు. ఇప్పుడు జనసేన సింబల్ ఏంటి? గాజు గ్లాసు. మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి చిన్న గ్లింప్స్ లాంటిది ఇచ్చినప్పుడు కూడా గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది అంటూ గ్లాస్ అంటే సింబలో లేదంటే చూస్తే చిన్నదో కథ ఒక సమూహం అన్నట్టుగా చెప్పుకుంటూ మంచి ఊపు మీద కూడా పెట్టున్నారు ఆ సింబల్ గురించి. ఇప్పుడు ఏమైంది? ఆ సింబల్ అసలు ఇస్తారా లేదు, ఎందుకంటే ఫ్రీ సింబల్లో పెట్టారు. తమిళనాడులో ఇలాగే ఫ్రీ సింబల్ కేటగిరీలో ఒక పార్టీకి చెందిన గుర్తును పెట్టారు. ఎందుకు? ఆ పార్టీ వచ్చి రిజిస్టర్డ్ పార్టీగా ఉండిపోయింది, అనుకున్న స్థానాలు గెలవలేదు కాబట్టి. దానిని ఏం చేశారు? ఎన్నికల కమిషన్ ఏం చేసింది? ఎవరైతే ముందు వచ్చి మాకు ఆ గుర్తుని కేటాయించమని అడుగుతారో వాళ్ళకి ఇస్తామన్నారు. అలా వేరే పార్టీకి ఆ గుర్తు కేటాయించారు. దాంతో వాళ్ళకి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమంది? ఒక నెల ఆగిన తర్వాత డిస్కస్ చేద్దాంలే అని అన్నారు. ఇప్పుడు జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ కావచ్చు వాళ్ళ న్యాయవాదులు అంతా డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఈ గాజు గ్లాస్ గుర్తుని మనం ఇప్పుడు ఈ ఎన్నికలుగా పొందాలంటే ఎలాగా ఏంటి? ఎందుకంటే అన్ని చోట్ల పోటీ చేస్తే మీకే సింబల్ కేటాయిస్తామని చెప్పడం వేరు, మీరు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ మీది మిగతా చోట్ల ఇదే సింబల్ మరలా వేరే వాళ్ళు కేటాయిస్తామని కూడా చెప్తారు. ఎందుకంటే మొన్న బద్వేలు ఉప ఎన్నిక జరిగింది కదా ఏపీలో, అక్కడ వచ్చేసి నవతరం పార్టీ వాళ్ళకి గాజు గ్లాస్ గుర్తుని కేటాయించారు. సో ఫ్రీ సింబల్ ఏం కాదు. ఇప్పుడు జనసేన వాళ్ళకి అది కేటాయిస్తే వీళ్ళు పోటీ చేసిన 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీ స్థానాలు ఈ 23 కాకుండా మిగతా చోట్ల ఈ సింబల్ ఎవరికి ఇవ్వకుండా ఆపుతారా, లేదు వీళ్ళకి ఇచ్చి అది వేరే వాళ్ళకి కూడా ఇస్తారా, లేదు అసలు సింబలే వేరే వాళ్ళకి అప్పచెప్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ ఐఎమ్ షూర్ ఖచ్చితంగా జనసేనకి గాజు గ్లాస్ గుర్తే వచ్చింది. అవునన్నా కాదన్నా జరగబోయేది అదే. అయితే ఇక్కడ ట్విస్ట్ ఒకటే, ఇది పోటీ చేస్తాను వాళ్ళు వీళ్ళకి ఇస్తారు గాజు గ్లాస్ అంతే. మరి మిగతా చోట్ల అదే సింబల్ వేరే వాడికి ఇస్తే ఏంటి పరిస్థితి? గాజు గ్లాస్ అంటే నాది నాది అనుకున్నటువంటి జనసేన కార్యకర్త ఉంటాడు, అక్కడ జనసేన వాళ్ళు పోటీ చేయట్లేదు, కానీ గాజు గ్లాస్ సింబల్ కనపడే గోటు గుద్దేస్తే ఇప్పుడు దాని మీదే పాపం పవన్ కళ్యాణ్ ఆలోచిస్తూ ఉన్నాడు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.